అనగనగనగనగనగనగా ఒక పెద్ద అడవి. అడవికి దగ్గరగా ఒక నది. ఆ నదిలో ఒక కప్ప ఉంది. ఆ కప్ప చాలా అంటే చాలా రోజుల నుంచి ఆ ఒడ్డు మీద తిరుగుతూ, ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ, ఏదైనా పురుగులు దొరికితే అక్కడే తింటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ సరదాగా తన జీవితాన్ని అంతా చాలా ప్రశాంతంగా, అసలు భయమే లేకుండా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంది. అది ఒకరోజు అలా ఒంటరిగా ఉంటూ తన జీవితాన్ని అంతా ఒంటరిగా ఫీల్ అయిపోతుంది. అరే, నాకు తోటి కప్పలు కూడా నా దగ్గర లేవు, నేనేం చేయాలి? నాకు ఒక్కదాన్నే ఉండలేక చాలా బోర్ కొడుతుంది. నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు అనుకునే టయానికి అక్కడికి మంచినీళ్ళు తాగుదామని ఒక ఎలుక వచ్చింది. ఆ ఎలుకతోటి సంతోషంగా మాట్లాడసాగింది కప్ప. ఎందుకంటే వాటి రూపాలు వేరైనా కానీ వాటి సైజులు ఇంచుమించు ఒకటిగానే ఉన్నాయి. కప్ప ఎంత సైజులో ఉందో ఎలుక కూడా సుమారుగా అంతే సైజులో ఉంది. ఎలుక కూడా ఎన్నాటి నుంచో మంచి స్నేహితులు లేక కొంచెం బాధపడుతూ ఉంది. ఒక మంచి స్నేహితుడు కనపడితే చాలు అతనితో ఆడుకోవాలని చెప్పేసి ఎలుక కూడా ఎదురు చూస్తూ ఉంటే దానికి అక్కడ ఒక కప్ప కనిపించింది. ఆ కప్ప, ఎలుక ఇక స్నేహంగా ఉండటం మొదలుపెట్టాయి. అవి అతి కొద్ది రోజుల్లోనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా స్నేహం చేసుకున్నాయి. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. కాస్త కప్ప ఎప్పుడూ ఎలుకను ఆట పట్టిస్తూ ఉంటుంది. అది కూడా సంతోషంగానే ఉంటుంది ఎలుక. కానీ ఎలుక ఒకరోజు ఏవేవో అనుకుంటుంది. ఏమనంటే, నేను ఇటువైపు ఉన్న ఆహారం మొత్తం తినేశాను. నదికి అవతలి పక్కన ఒక మొక్కజొన్న తోట కనబడుతుంది. నాకు అక్కడికి వెళ్ళి ఆహారం తినాలనుంది. కానీ అది నదిలో ఈత లేదు కదా, ఈదటాలంటే భయంగా ఉంది. అది నీళ్ళల్లోకి వెళ్ళగానే మునిగిపోతుంది. అంచేత ఎంతగానో భయపడిపోయిన ఎలుక తన మిత్రుడైన కప్ప దగ్గరకు వచ్చింది. కప్పను సహాయం అడిగింది. ఓ మిత్రమా, నేను అవతలి ఒడ్డునున్న మొక్కజొన్న తోటలకు వెళ్ళి మొక్కజొన్న తినాలనిపిస్తుంది. నేను నీళ్ళలో దిగితేనేమో మునిగిపోతాను. మరి నాకు నువ్వు ఏదైనా సహాయం చేయగలవా అంటూ కప్పను అడిగింది. అప్పుడు కప్ప, ఓ, ఎందుకు చేయను మిత్రమా, నువ్వు నా మంచి మిత్రుడివి, ఉన్న ఏకైక మిత్రుడివి, రా, నన్ను నీ వీపు మీద ఎక్కించుకుంటాను అంది. వీపు మీద ఎక్కించుకుంటాగానే ఎలుక ఎంతో భయపడిపోయింది. నువ్వు అసలే మహా సరదా అయిన మనిషివి, నన్ను కొంచెం దూరం వెళ్ళాక కావాలనైనా నీళ్ళల్లో వదిలిపెడతావు. నేను ఈదలేను, నేను మునిగిపోతున్నాను. నీ ఆల నాకు ఈత చేత కాదు, నేను అంచేత ఇప్పుడే రాను. నువ్వు నాకు ఏదైనా ధైర్యంగా ఏదైనా వస్తువు కట్టు, అప్పుడు నేను నిన్ను పట్టుకుంటాను, నువ్వు నన్ను పట్టుకోవచ్చు. అప్పుడు ఇద్దరు ఎంతో ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్పింది. సరే, ఏం చేద్దామా అని కప్ప బాగా ఆలోచించింది. సరే, నేను ఒక తాడుని తెస్తాను, ఆ తాడు నీ కాలుకి నా కాలుకి కట్టుకుంటాను. నేనేమో ముందు వెళ్తాను, నువ్వు నా వెనక మలరా, అప్పుడు మనిద్దరం సంతోషంగా వెళ్ళవచ్చు. ఒకవేళ నువ్వు నీళ్ళల్లో మునిగిపోతున్నా నా కాలు కట్టిన తాడును పట్టుకొని నువ్వు పైకి కొంచెం తేలుతూ రావచ్చులే. బాధపడకు మిత్రమా, నేను నిన్ను తీసుకెళ్తాను. తీసుకెళ్ళాక నీకు అవతల పక్కన ఉన్న రుచికరమైన ఆహారాలు నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి తీసుకొని తిను. నీ కడుపు నిండాక మళ్ళీ ఇటువైపుకి రావాలనిపిస్తే మళ్ళీ నాకు చెప్పు, నేను తీసుకొస్తాను. లేదంటే నువ్వు అవతల పక్క అయినా ఉండవచ్చు, నేను ఎటువైపు అయినా రాగలను అని కప్ప అంది. సరేనని కప్ప మీద నమ్మకంతో ఎలుక దాని కాలుకి దీని కాలుకు ఒక తాడు కట్టుకుంది. వెళ్ళేటప్పుడు ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాయి. కప్ప చాలా తేలిగ్గా ఈత కొడుతుంది. ఎలుకేమో
చిన్నగా దాని వెనక మళ్ళీ తాడుని పట్టుకొని వస్తున్నా ఉండు మిత్రమా, వస్తున్నా ఉండు మిత్రమా అంటూ దానికి చెబుతూ ఉంది. అలా కప్ప కొంచెం దూరం వెళ్ళిపోయాక లోనికి వెళ్ళిపోయింది. ఎక్కడున్నావు మిత్రమా, ఎక్కడున్నావు మిత్రమా అంటూ ఎలక బయటుండి అరుస్తూ ఉంటే అటుగా వెళుతున్న ఒక కొంగ, అరే ఇక్కడ ఎలకుంది, ఇది మనకి రుచికరమైన ఆహారం అవుతుంది అని దానిని పట్టుకొని నోట్లో వేసుకొని తినేసింది. అంతే, పాపం ఎలుక బలైపోయింది. పిల్లలు, మీకు ఎలుక కప్ప కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలుక పాపం అది ఒడ్డు మీద ఉండి కప్ప ఏటో పోయిందేమో అనుకొని మిత్రమా, ఓ మిత్రమా అంటూ పెద్ద పెద్దగా అరిచేసరికి పైనుంచి వెళుతున్న కొంగ వచ్చి దాన్ని ఆహారంగా తినేసింది. కప్ప తర్వాత వచ్చి చూసుకుంటే పాపం ఎలకలేదు. తాను చేసిన పనికి తానే సిగ్గుపడిపోయింది. ఎందుకంటే అది అలా చేసి ఉండకపోయింటే పాపం ఎలక బ్రతికి ఉండేది కదా, మిత్రులిద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా అని కప్ప ఫీల్ అయిపోయింది. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.